హాయ్ హలో నమస్తే. మై డీప్ కండోలెన్సెస్ టు మన్మోహన్ సింగ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యొక్క జీవిత చరిత్ర మీద సినిమా తీస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా మందికి తెలియని సత్యం ఏంటంటే మన్మోహన్ సింగ్ ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. 5 ప్రధానమంత్రులు ఆయన కోసం కొట్లాడారు. 5 యూనివర్సిటీలు 5 సార్లు గవర్నమెంట్ ఆయన కోసం కొట్లాడింది. అంత పెద్ద ఆయన. అసలు ఆయన ఏంటి అనేది 1 by 1 సింప్లీ బ్రీఫ్లీ మీకు చెప్తా ఉన్నాను. మీరు స్కిప్ అవ్వకుండా చూడండి. మన్మోహన్ సింగ్ గురించి మీ చాలా మందికి తెలియదు ఆయన ఎట్లాంటి వాడు అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడు పాకిస్తాన్ అప్పుడు అన్డివైడెడ్ పంజాబ్ అయినటువంటి పాకిస్తాన్ గోవా అనేటువంటి ప్లేస్లో ఆయన పుట్టి ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. తర్వాత డిగ్రీలో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు. తర్వాత డీఫిల్ చేశారు, ఆయన ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడు. అప్పుడు ఫస్ట్ క్లాస్ పాస్ అయినప్పుడు ఈ విద్యార్థి ఎవరైతే ఇంటర్మీడియట్లో ఒక యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన ఆ స్టేట్ ఫస్ట్ ఏదో వచ్చాడు, ఆయన ఆ బోర్డు ఫస్ట్ వచ్చాడు. ఆ బోర్డు ఫస్ట్ వచ్చినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కాబోతున్నాడు అని ఎవరికి తెలియదు. ఆ టైంలో ఒక ఇంటర్ స్టూడెంట్ ఎకనామిక్స్లో నెంబర్ 1 మార్క్స్ తెప్పించుకున్నప్పుడు ఇట్ బికేమ్ ఎన్ ఇష్యూ. ఓకే, ఎంఏ ఎకనామిక్స్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. బిఏ ఎకనామిక్స్లో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. తర్వాత ఫారెన్ యూనివర్సిటీ వెళ్ళి ఆనర్స్ డిగ్రీ చేశాడు. ఆ టైంలో ఆయన స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇతను దేశాన్ని పరిపాలించిపోతున్నాడు, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మార్చిపోతున్నాడు అని ఎవరికీ తెలియదు. ఓకే, బట్ ఈ డిడ్ ఇట్. ఆయన చాలా షైగా ఉండేవాడు, పెద్దగా ప్రజలతో మాట్లాడేవాడు, తన ఫ్రెండ్స్తో మాట్లాడేవాడు కాదట. చాలా రిజర్వ్డ్గా ఉండే వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అయితే ఒకసారి వాళ్ళ ప్రొఫెసరు అతను రాసినటువంటి ఒక వ్యాసం మీద పిలిచి తిట్టాడట. మన్మోహన్ సింగ్, నువ్వు 2-3 ఫ్రెండ్స్ తిరుగుతున్నావు. ఆయన అసలు యాక్చువల్గా రిజర్వ్డ్గా ఉంటాడు, ఎవరితో మాట్లాడు. కానీ ఎవరో ఇద్దరితో మాట్లాడుతుంటే, 1-2 ఫ్రెండ్స్ తోటి టీ షాప్ దగ్గర అక్కడ మాట్లాడుతుంటే టీచర్ పిలిచి నువ్వు రాసినటువంటి వ్యాసంలో చాలా తప్పులు ఉన్నాయని చెప్పి తిట్టాడని వాళ్ళతో తిరగడం కూడా మానేశాడంటే ఇంక ఒంటరి జీవితం పరిపాలించాడని, ఒంటరి జీవితం మొదలెట్టాడనమాట మన్మోహన్ సింగ్ గారు. ఈయన జాన్ రాబిన్సన్ అని ఆయన ఒక ఫారెన్ యూనివర్సిటీలో చదివేటప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో జాన్ రాబిన్సన్ అని ఒక ప్రొఫెసర్ ఆయన గురించి చాలా ఎక్సలెంట్ వర్డ్స్ రాశాడు. ఆయన బుక్లో మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి ఒక స్టూడెంట్ కాదు, ఆర్థిక రిఫార్మిస్ట్ అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాశాడు నికోలస్ కల్దార్ అని ఇంకొక ప్రొఫెసర్. ఏం చేశాడంటే ఆ యూనివర్సిటీలో బెస్ట్ స్టూడెంట్కి తనని పరిగణించి భారతదేశ ప్రభుత్వానికి ఒక లెటర్ రాశాడు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు ఒక నెంబర్ 1 స్టూడెంట్, ఇక్కడ చాలా మంచిగా తనకి ఎకనామిక్ రిఫార్మ్స్ ఉన్నాయి అతని మైండ్లో. అతను మీ గవర్నమెంట్లో ఫైనాన్స్ సెక్రటరీగా లేదా ఫైనాన్స్ దాంట్లో డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇవ్వండి అని ఒక నికోలస్ కల్దార్ అనేటువంటి అతను ప్రొఫెసర్ ఇండియన్ గవర్నమెంట్కి లెటర్ రాశాడు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి. ఓకే, ఆ టైంలో ఆయన పిహెచ్డి చదువు అయిపోయిన తర్వాత యుఎన్ అతనికి జాబ్ ఆఫర్ చేసింది, ఢిల్లీ యూనివర్సిటీ జాబ్ ఆఫర్ చేసింది, అంక్టాడ్ వాళ్ళు జాబ్ ఆఫర్ చేశారు, స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు జాబ్ ఆఫర్ చేశారు. అయినా సరే ఆయన పంజాబ్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యారు. ఎందుకంటే పంజాబ్ యూనివర్సిటీలో తనకి కమిట్మెంట్ ఉంది కాబట్టి వాళ్ళ రాష్ట్రం కాదు కాబట్టి. అది 1960లో ఆయన పంజాబ్ యూనివర్సిటీలో చేస్తూ తర్వాత దానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో 1960లో ఆయనకి పిహెచ్డికి వస్తే పిహెచ్డి జాయిన్ అయిపోయారు పంజాబ్ యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. అక్కడ 2 years పిహెచ్డి అయిపోగానే మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారట, మళ్ళీ అక్కడ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ పాలసీ మీద థీసిస్ చేసి అక్కడ ఆయన పిహెచ్డి చేస్తుండగానే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జాబ్ ఆఫర్ పోయింది. మళ్ళీ అంక్టాడ్ వాళ్ళు జాబ్ ఆఫర్ ఇచ్చారు, మళ్ళీ ఢిల్లీ యూనివర్సిటీలో జాబ్ ఆఫర్ ఇచ్చారు. కానీ ఈసారి ఆయన ఇండియన్ గవర్నమెంట్తో జాయిన్ అవుదాము ఉద్యోగంలో అనుకునేసరికి పంజాబ్ యూనివర్సిటీ వాళ్ళు గొడవ చేశారు. ఏమని, పిహెచ్డి అయిపోయిన తర్వాత 2 years మాతో ఉద్యోగం చేయాలని అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇతను మా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేయాల్సిందని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ యూనివర్సిటీ కొట్లాడింది అతను ఫ్యాకల్టీ కోసం. అతను మా ఉద్యోగం చేయాల్సిందే మా యూనివర్సిటీలో అని. సో ఆ 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ అంక్టాడ్ వాళ్ళు మళ్ళీ ఎంటబడ్డారు. ఈ అంక్టాడ్ అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించినట్టు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఫర్ ట్రేడ్ అండ్ అగ్రిమెంట్ అండ్ డెవలప్మెంట్ ఏదో ఉంటుంది. ఓకే, అంక్టాడ్ అంటారు. ఈ అంక్టాడ్ వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఈయనకి లెటర్ రాశారు, మా దగ్గర జాయిన్ అవ్వమన్నారు. సో మళ్ళీ ఆయన అంక్టాడ్లో జాయిన్ అయ్యారు న్యూయార్క్లో. అక్కడ 2 years జాబ్ చేసిన తర్వాత కేఎన్ రాజ్ అని ఢిల్లీలో ఒక ఎకనామిక్స్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో నుంచి
ఢిల్లీ యూనివర్సిటీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో డైరెక్టర్గా పనిచేస్తున్నారు కేఎన్ రాజ్ గారు. ఇదే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఏదైతే ఉందో ఇక్కడ అమర్త్ సేన్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్నటువంటి కాలేజ్ అదే, దాంట్లో ప్రొఫెసర్గా చేరమని అతనికి ఆఫర్ వచ్చింది. సో ఆయన వచ్చి ఢిల్లీ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన జాబ్ చేస్తూ ఉండగా అప్పుడు 1960లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ సిలబస్ చేయమని మన్మోహన్ సింగ్ గారికి చెప్పారు. ఆయన ఫారెన్ ట్రేడ్ సిలబస్ ప్రిపేర్ చేసినప్పుడు ఆయన కొద్దిగా పొలిటికల్ టచ్ వచ్చింది. ఆ పొలిటికల్ టచ్ చేసి 1971లో డి స్కూల్లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ టైము భారతదేశం ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఆయనకు ఒక కాల్ పోయింది, నువ్వు వచ్చి ఇమ్మీడియట్గా మా దగ్గర జాబ్ జాయిన్ అయ్యమని. సో ఈసారి ఆయన కాదని లేకపోయాడు. ఆయన యొక్క ప్రభుత్వాన్ని సెట్ చేసేటువంటి ఆ బాధ్యత ఆయన మీద పడింది ఆ రోజు నుంచి. ఎల్ఎన్ మిశ్రా అనేటువంటి అప్పుడు కామర్స్ మినిస్టర్ ఉండేవాడు. ఆయన ఏంటంటే అప్పుడు వచ్చి ఫైనాన్స్ సెక్రటరీగా జాయిన్ అయ్యాడు మన్మోహన్ సింగ్ గారు. ఎల్ఎన్ మిశ్రా గారు ఒక ప్రపోజల్ పంపించారు. ప్రపోజల్ పంపిస్తే ఆయన దీన్ని సైన్ చేయమంటే నేను సైన్ చేయను అన్నాడు. ఎందుకంటే ఇది భారతదేశ ఎకనామిక్ వ్యవస్థకి చాలా ప్రమాదకరము. సో దీన్ని నేను సైన్ చేయను అని చెప్పేసి ఎల్ఎన్ మిశ్రాకి, ఒక కామర్స్ మినిస్ట్రీకి ఆయన నో అని చెప్తే ఎల్ఎన్ మిశ్రా నువ్వు సంతకం చేయాల్సిందని ఫోర్స్ చేశాడు అనమాట కాంగ్రెస్ అతను. ఇప్పుడు వెంటనే ఇతను ఏం చేసి రిజైన్ చేశాడు. నేను మాత్రం సైన్ చేసేదే లేదని చెప్పేసి మన్మోహన్ సింగ్ గారు రిజైన్ చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ గారు పిలిపించి ఆయన ఫైనాన్స్ కమిషన్కి ప్లానింగ్ కమిషన్కి చైర్మన్గా ప్రమోషన్ ఇచ్చింది. ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ప్రమోషన్ ఇస్తే ఈయన మన్మోహన్ సింగ్ గారు వెళ్ళి, మేడం నన్ను ఫైనాన్స్ సెక్రటరీ నుంచి మీరు ప్లానింగ్ కమిషన్కి పంపిస్తున్నారు, నా జీతం పోతుంది, నా జీతం తగ్గుతుంది, ప్లస్ ఆ ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు కొన్ని ఏమంటారు వాట్ యు సే దట్ రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వచ్చేది కదా, ఆ పెన్షన్ కొంచెం తగ్గిద్ది నాకు అంటే. చూడండి, ఆయనే ప్రధానమంత్రి అవుతాడు భవిష్యత్తులో అన్న విషయం కూడా అతనికి తెలియదు. అతను పెన్షన్ కోసం అడుక్కున్నాడు ఇందిరాగాంధీ గారి దగ్గరికి వెళ్ళి, నా పెన్షన్ తగ్గిద్ది, మీరు నన్ను ఇట్లా మారిస్తే అట్లా అని. అయినా సరే ఇందిరాగాంధీ ఫోర్స్ చేసి అతను ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా చేసింది అనమాట, ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా చేసింది. ఆ రోజు నుంచి ఈ బికేమ్ ప్లానింగ్ కమిషన్. ఆ రోజు నుంచి మళ్ళా ఫైనాన్స్ సెక్రటరీగా వచ్చారు. ఫైనాన్స్ సెక్రటరీగా వచ్చిన తర్వాత 5 ఫైనాన్స్ మినిస్టర్స్కి సెక్రటరీగా పనిచేశారు అడ్వైజర్గా. వైబీ చౌహాను, సిబి సుబ్రహ్మణ్యము, ప్రణబ్ ముఖర్జీ, ఇట్లాంటి చాలామంది ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పనిచేశాడు ఆయన సెక్రటరీగా. ఇందిరాగాంధీ గారు ఈ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి, ఇదిగో నువ్వు చేస్తున్న దానివల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిద్దని చెప్పగలిగిన మగవాడు ఒక్కడు లేడు, ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి మొత్తాన్ని అరెస్ట్ చేస్తూ ఉంది. ఆ టైంలో మన్మోహన్ సింగ్ ఒక్కడే ఇందిరాగాంధీ దగ్గరికి పోయి, మేడం మీరు పెట్టినటువంటి ఈ యొక్క ఎమర్జెన్సీ వల్ల మీరు ప్లానింగ్, ఇప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసిందంటే ఎమర్జెన్సీ పెట్టి ఫోర్స్ఫుల్ ప్లానింగ్, ఫ్యామిలీ ప్లానింగ్ అంటే పిల్లల్ని కానకుండా బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ కట్ చేసేస్తా ఉన్నారు, మన పిల్లలు పుట్టకుండా ఫోర్స్ఫుల్ ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తారు. ఎందుకంటే జనాభా పెరుగుతుంది దేశంలోనే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. అఫ్కోర్స్ ఇప్పుడు పిల్లలు కనమని చెప్తున్నారులేండి, ఇప్పుడు వాళ్ళు చేసిందంతా వీళ్ళకి రివర్స్ చేస్తున్నారు ఇప్పుడున్న వాళ్ళు. అప్పుడు ఇదంతా ఎమర్జెన్సీలో ఇదంతా జరుగుతుందని మన్మోహన్ సింగ్ వెళ్ళి అక్కడ చెప్పారు, మేడం ఇన్ఫ్లేషన్ అనేది బాగా పెరిగిపోతుంది, మోరోవర్ ఈ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ అని పడిపోతూ ఉంది, మీరు ఇమీడియట్గా దాన్ని బ్యాకప్ తీసుకోవాలని చెప్పేసి ఆమెకు చెప్తే ఓన్లీ మన్మోహన్ సింగ్ మాట మాత్రమే వింది. అంతవరకు మన్మోహన్ సింగ్ మాట విని ఆమె బ్యాక్ స్టెప్ వేసింది. అదే టైంలో ఈ సంజయ్ గాంధీ ఒకటి బాగా ఇరిటేట్ చేస్తున్నారనమాట ఇందిరాగాంధీ గారిని. సంజయ్ గాంధీ అని ఆయన పెద్ద కొడుకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక పవర్ సెంటర్గా తయారయ్యి ఇందిరాగాంధీని ఇరిటేట్ చేస్తుంటే అతను చనిపోయాడు. అతను తర్వాత ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయింది. ఎమర్జెన్సీ నెక్స్ట్ అయిపోగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం పడిపోయింది. జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయ్యారు. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మరి ఈమె ఇందిరాగాంధీకి సెక్రటరీగా పనిచేశాడు కదా, ఫైనాన్స్ అడ్వైజర్గా పనిచేశాడు కదా, అపోనెంట్ పర్సన్తో నాకెందుకు అనుకోలే. మన్మోహన్ సింగ్ని మొరార్జీ దేశాయ్ పిలిచాడు. మొరార్జీ దేశాయ్ దగ్గర అంటే రెండో ప్రధానమంత్రి దగ్గరకు వచ్చాడు ఆయన. ఇప్పుడు రెండో ప్రధానమంత్రి దగ్గర మళ్ళీ సెక్రటరీగా పనిచేశాడు. ఆ మొరార్జీ దేశాయ్ అయిపోయిన తర్వాత చంద్రశేఖర్ అని ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. చంద్రశేఖర్ ప్రధానమంత్రి అయినప్పుడు మళ్ళీ మన్మోహన్ సింగ్ని పిలిచాడు ఆయన. ఏ ప్రధానమంత్రులు మారినా సరే పర్మనెంట్ సెక్రటరీగా మాత్రం మన్మోహన్ సింగే ఉన్నాడు అనమాట.
మళ్ళీ చంద్రశేఖర్ దగ్గర మళ్ళీ ఈయన పనిచేశాడు. మళ్ళీ ఇందిరాగాంధీ ఆమెను అధికారంలోకి వచ్చింది. ఇందిరాగాంధీ అధికారంలోకి వస్తే ఈసారి ఆమెను డైరెక్ట్ ఇందిరాగాంధీ మన్మోహన్ సింగ్ని పిలిచి మళ్ళీ తనకి ఫైనాన్స్ మినిస్ట్రీలో అడ్వైజర్గా పెట్టుకుంది. ఒక ఫైనాన్స్ మినిస్ట్రీకి ఒక అడ్వైజర్గా పెట్టుకుంది అనమాట. రైట్. ఆ తర్వాత చరణ్ సింగ్ ప్రభుత్వం వచ్చింది. చరణ్ సింగ్ గారి ప్రభుత్వంలో ఒక పెద్ద ఎలిగేషన్స్ వస్తే ఈ ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉంటే అతను మళ్ళీ అడ్వైజర్గా పెట్టుకున్నారు. అంటే ఇప్పుడు 5 ప్రధానమంత్రులకు ఒకే ఫైనాన్స్ అడ్వైజర్ మన్మోహన్ సింగ్ అయ్యాడనమాట. ఫ్రెంచ్ కంపెనీకి సంబంధించిన ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ స్కామ్ ఒకటి జరిగింది. ఆ స్కామ్ జరిగితే సిబిఐ వాళ్ళు ఇంట్రాగేట్ చేస్తూ ఉంటే మొత్తాన్ని పట్టుకొని వచ్చారు మన్మోహన్ సింగ్తో సహా. అంటే ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏదో స్కామ్ జరిగింది అని చెప్పేసి ఫ్రెంచ్ కంపెనీ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్కి సంబంధించిన ఏదో స్కామ్ జరిగింది అని పిలిస్తే మొత్తాన్ని పట్టుకొచ్చేసి ఇంక్లూడింగ్ మన్మోహన్ సింగ్ని కూడా పట్టుకొని వస్తే అందరిని ఇంట్రాగేట్ చేసి మన్మోహన్ సింగ్ని కానీ కూడా ఇంట్రాగేట్ చేసి ది ఫస్ట్ క్లీన్ చిట్ ఇచ్చింది మన్మోహన్ సింగ్. ఎందుకు ఇచ్చారంటే అప్పుడు అధికారులు పిలిచి మన్మోహన్ సింగ్గా ఇట్లాంటి స్కాములు చెయ్యడు అనే నమ్మకం ఉందని కేవలం నమ్మకంతో క్లీన్ చిట్ ఇచ్చారు ఆయనకి. అతను అట్లాంటి చేయడు, అతను అంత క్రెడిబిలిటీ కలిగిన వ్యక్తి. అందరు ప్రైమ్ మినిస్టర్స్ దగ్గర ఒక ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసినటువంటి అంత నమ్మకస్తుడు అనమాట మన్మోహన్ సింగ్. ఇందిరాగాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారు. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చేశారు. ఓకే. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంతో 2 విషయాలు కొట్లాడాడు. ఒకటి, ఆయన ఆర్బీఐ గవర్నర్గా వెళ్ళారు. ఆర్బీఐ గవర్నర్గా వెళ్ళినప్పుడు గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఎన్ఆర్ఐలకు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ రిలాక్సేషన్ ఒకటి ఇచ్చారు. ఈ ఇన్వెస్ట్మెంట్ రిలాక్సేషన్ తప్పని చెప్పి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన కోర్టులో కేసు వేశాడు. బట్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ గెలిచింది. రెండోసారి ఏంటంటే బీసీసీఐ ఒక బ్రాంచ్ పెట్టాలి ఢిల్లీలో అని చెప్పేసి. బీసీసీఐ అంటే క్రికెట్ కౌన్సిల్ కాదు, క్రికెట్ది కాదు, ఒక ఫైనాన్స్ సంస్థ. బీసీసీఐ అని ఒక ఫారెన్ సంస్థ ఉందన్నమాట. ఆ సంస్థ ఇక్కడ ఒక బ్రాంచ్ పెట్టాలి అంటే దాన్ని మన్మోహన్ సింగ్ వ్యతిరేకిస్తే అప్పుడు ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు. ప్రణబ్ ముఖర్జీ మన్మోహన్ సింగ్ ఇద్దరు వెళ్ళి ఇందిరాగాంధీ దగ్గర కూర్చొని ప్రణబ్ ముఖర్జీ వీళ్ళిద్దరికి గొడవైంది మన్మోహన్ సింగ్కి. ఇందిరాగాంధీ దగ్గరికి పోయారు. ఇందిరా దగ్గరికి వెళ్తే ఆయన రిజగ్నేషన్ చేశాడు. ఇదిగో ప్రణబ్ ముఖర్జీ ఇది బీసీసీఐ బ్రాంచ్ పెడతా అన్నట్టు నేను ఒప్పుకున్న దానికని. అప్పుడు ఇందిరాగాంధీ మన్మోహన్ సింగ్ మాట ఇందే తప్ప ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ మాట ఇన్లా. కానీ సర్ప్రైజ్ ఏంటంటే ఇదే ప్రణబ్ ముఖర్జీ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యి అతని కింద ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాడు. అతను ఊహించుండాడు ప్రణబ్ ముఖర్జీ. ఆ రోజు అనుకోని ఉంటారు, మన ఇద్దరం కొట్టుకొని ఈయన ఇందిరాగాంధీ దగ్గరికి పోయాము, ఇతనే ప్రైమ్ మినిస్టర్ అయ్యి అతని గవర్నమెంట్లో నేను ఫైనాన్స్ మినిస్టర్ని అవుతానని ప్రణబ్ ముఖర్జీ ఊహించుండాడు ఆ రోజు. బట్ వాళ్ళిద్దరు గొడవ ఇందిరాగాంధీ దగ్గరికి పోయారు. ఇందిరాగాంధీ దగ్గరికి పోయి అక్కడ ప్రణబ్ ముఖర్జీ మాట అనకుండా మన్మోహన్ సింగ్ మాట ఇందిరాగాంధీ గారు. ఓకే. రాజీవ్ గాంధీ ఒక్కడ మాత్రమే మన్మోహన్ సింగ్ గారి సర్వీసెస్ని వాడుకోవాలి. అంతవరకు అందరూ వాడుకున్నారు. అసలు రాజీవ్ గాంధీ ఎందుకు మన్మోహన్ సింగ్ సర్వీసెస్ వాడుకోలేదంటే ఈ ప్లానింగ్ కమిషన్, ఫైనాన్స్ సెక్రటరీ ఇదంతా కూడా ఏంటంటే ఇది బంచ్ ఆఫ్ జోకర్స్ అని ఒక కామెంట్ చేసి మొత్తం స్క్రాప్ చేశాడు అతను. ఈ ప్లానింగ్ కమిషన్, ఈ అడ్వైజర్స్ ఇదంతా కాదు నాకు తెలుసు అన్న ఉద్దేశంతో వెళ్ళాడు అతను. ఈ మొత్తం ఇట్లాంటి వాళ్ళని అర్థం తీసేస్తే ఇతను వెళ్ళి జెనీవాలో సౌత్ కమిషన్ అని ఒకదానికి చైర్మన్ అయ్యాడు మన్మోహన్ సింగ్ గారు. జెనీవా అంటే మన సౌత్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్కి సంబంధించిన ఎకనామిక్ ఫోరంలో ఒకదానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ 3 సంవత్సరాలు రాజీవ్ గాంధీ గవర్నమెంట్ పడిపోయింది. వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చింది. వీపీ సింగ్ ప్రభుత్వం మళ్ళీ మన్మోహన్ సింగ్ని పిలిచారు. ఇతను మన్మోహన్ సింగ్ ఇప్పుడు వీపీ సింగ్ ఇక్కడ 4వ ప్రధానమంత్రి. మళ్ళీ 4వ ప్రధానమంత్రి దగ్గర ఫైనాన్స్ సెక్రటరీగా మన్మోహన్ సింగ్ని పిలిచారు. ఓకే. తర్వాత రాజీవ్ గాంధీని చంపేశారు. రాజీవ్ గాంధీని చంపేస్తే పివి నరసింహరావు ప్రధానమంత్రి అయ్యారు. పివి నరసింహ ప్రధానమంత్రి అయితే అప్పుడు ఒక విప్లవం జరిగింది. అదేంటంటే అప్పటి వరకు సెక్రటరీగా, ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి ఒక మన్మోహన్ సింగ్ని ఫైనాన్స్ మినిస్టర్ చేస్తారని ఎవరు ఊహించలే. అనేది ఎయిర్పోర్ట్లో పోతుంటే పివి నరసింహరావు ఫోన్ చేసి నువ్వు అర్జెంటుగా రా, నీకు ప్రమాణ స్వీకారం చేయాలి. ఇదేంది నేను ప్రమాణ స్వీకారం చేసిందా, నువ్వు నీకు ఫైనాన్స్ మినిస్టర్ని చేస్తున్నా రమ్మంటే మన్మోహన్ సింగ్ వచ్చేసాడు అనమాట. అప్పుడు బయలుదేరి వస్తే హీ బికేమ్ ఫైనాన్స్ మినిస్టర్ ఫస్ట్ టైం. ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత చాలా విప్లవాలు తీసుకువచ్చాడు. ఆ టైంలో ఎందుకు మన్మోహన్ సింగ్కి ప్రధానమంత్రిని చేశాడంటే పివి నరసింహరావు గారు చేసినటువంటి ది బెస్ట్ డెసిషన్ అదే.
ఆ టైంలో లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి, ఫిస్కల్ డెఫిసిట్ ఉంది, లో ఎకనామిక్ గ్రోత్ ఉంది, ఇండియన్ రూపీ 18% పడిపోయింది. అసలు ఇది భారతదేశమే కొలాప్స్ అయ్యేటట్టుకుంది. జింబాబ్వే, శ్రీలంక విపరీతమైనటువంటి ఆర్థిక లోటుబాటుకి వెళ్తుందన్నటువంటి పరిస్థితుల్లో ఆ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి కాగానే ఒకే ఒక్కడు సేవ్ చేయగలడు అనిపించింది మన్మోహన్ సింగ్. ఆ మన్మోహన్ సింగ్ని పిలిచి నీకు ఫైనాన్స్ మినిస్టర్ చేస్తాను, నువ్వేం చేస్తావు చేయమంటే అప్పుడు లిబరలైజేషను, ఇండస్ట్రియలైజేషను, ఇండస్ట్రీ డైవర్సిఫికేషను, పబ్లిక్ సెక్టార్ మొనోపోలీని తగ్గించడము, స్టెబిలిటీ ఆఫ్ ఇండియన్ రూపీ, దాని ఎక్స్ట్రాడినరీ డెసిషన్స్ తీసుకొని ఫైనాన్స్ మినిస్టర్గా మొత్తాన్ని కంట్రోల్ చేశాడు. 5 yearsలో ఎంతవరకు కంట్రోల్ చేశాడంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిద్ది అనేటువంటి ప్లేస్లో ఉన్న ఆ పొజిషన్ నుండి మన్మోహన్ సింగ్ ఎలాంటి డెసిషన్ తీసుకున్నారంటే 5 yearsలో మొత్తం మారిపోయింది ఎకనామిక్ వ్యవస్థ అంతా కూడా. ఎంతవరకు వెళ్ళిందంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్ పెంచేంత స్థాయికి వెళ్ళింది. అంటే 2 లక్షలు కంటే పైన ఉన్న వాడే ట్యాక్స్ కట్టాలి. అప్పుడు ₹1,00,000 పైన ఉన్న వాడి దగ్గర కూడా ట్యాక్స్ తీసుకునేవాళ్ళు. ఏది ఆర్థిక వ్యవస్థ బాగాలేక డబ్బులు ఎలా సంపాదించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే స్థాయికి వచ్చింది అనమాట. ఈ 5 yearsలో చేసిన ఎకనామిక్ రిఫార్మ్స్ ద్వారా ఎంప్లాయీస్ దగ్గర 2 లక్షల వరకు కూడా మీరు ట్యాక్స్ తీసుకోవద్దు, ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోవద్దు అని పెట్టింది మన్మోహన్ సింగే. ఇప్పుడు మనకి ఎగ్జామ్షన్ 2.5 lakhs వరకు ఎగ్జామ్షన్ ఉంది కదా, 2.5 lakhs వరకు నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని ఆ యొక్క విప్లవాత్మక చర్య తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారే. రైట్, ఈ సర్చార్జ్ అని 56% 40%కి తగ్గించాడు. ప్రిజంప్టివ్ ట్యాక్స్ సిస్టమ్ పట్టుకొచ్చాడు. కార్పొరేషన్ ట్యాక్స్ని 56.7% నుంచి 40%కి పట్టుకొచ్చాడు. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 40% ఉండేది, దాన్ని 30%కి తగ్గించాడు. కస్టమ్ డ్యూటీ 30% ఉండేది, 300% ఉండేది, 50%కి తగ్గించాడు. సర్వీస్ ట్యాక్స్ని 5%కి తగ్గించాడు. ఇదంతా కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి చర్యలు పట్టుకొని వచ్చాడు. ఎలా చేయగలిగాడు అని అంటే అదే లిబరలైజేషను, ఇండస్ట్రియల్ డైవర్సిఫికేషను, ఇండస్ట్రియల్ పాలసీ. అసలు అది ఒక రిడక్షన్ ఆఫ్ ది మొనోపొలీ ఇన్ ది పబ్లిక్ సెక్టార్స్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ డెసిషన్ తీసుకొని ఇన్కమ్ జనరేట్ చేశాడు ఆయన భారతదేశానికి. చేయబట్టి ప్రజల్లో ఈ ట్యాక్స్ ఇదంతా కూడా తగ్గించగలిగాడు అనమాట. కాబట్టి తగ్గించగలిగాడు. అయితే 1992లో ఆయన మీద సెక్యూరిటీ స్కామ్ ఒకటి వచ్చింది. రిజైన్ చేశాడు. రిజైన్ చేస్తే పివి నరసింహరావు లేదు నువ్వు ఉండమని బలవంతం చేసి ఉంచగలిగారు. తర్వాత బాబ్రీ మసీదుని పడగొట్టడంతో అదొక ప్రాబ్లం వచ్చింది. రైట్, 2004లో అతని పెద్ద లక్ వచ్చింది. అదేంటంటే 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావటం, సోనియా గాంధీ ప్రధానమంత్రి అవ్వాల్సింది, నేను అవ్వనంటాం. అప్పుడు మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ప్రధానమంత్రిని చేయటం అనేది అతనికి లైఫ్ టర్న్ అయిపోయింది. అతను ఊహించుండడు ఇదేంది 2004లో ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన వాడు దేశానికి ప్రధాని అవుతారని ఊహించుండడు, అయ్యాడు. ఆ తర్వాత కొన్ని విప్లవాత్మక చర్యలు తీసుకుని రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇంట్రడ్యూస్ చేసింది మన్మోహన్ సింగే. రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఎంప్లాయ్మెంట్, 60,000 కోట్ల రూపాయల ఫార్మర్స్కి వేవింగ్ చేసినటువంటి ఏకైక ప్రధానమంత్రి మన్మోహన్ సింగే ఆయన టైంలో. ఇండియా అయితే అతని మీద కొన్ని ఎలిగేషన్స్ వచ్చినాయి. న్యూక్లియర్ హబ్కి సంబంధించి ఒక పెద్ద ప్రాబ్లం వస్తే దాన్ని ఎలాగైనా ఎదుర్కొని మళ్ళీ న్యూక్లియర్ హబ్లోకి తను ప్లేస్ సంపాదించగలిగాడు. మళ్ళీ దురదృష్టవశాత్తు 2008లో ఈ టెర్రర్ అటాక్ జరగటం ఒకటి. అప్పుడు చిదంబరం ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటే ఈ 2008లో ఆయన చిదంబరాన్ని తీసేసి మళ్ళీ ఈయన ఫైనాన్స్ మినిస్టర్ తీసుకున్నాడు. మళ్ళీ సెట్ చేశాడు ఎకనామిక్స్ వ్యవస్థ మొత్తాన్ని. బట్ అన్ఫార్చునేట్ 2009లో ఆయనకి బైపాస్ సర్జరీ జరిగి అంత లోడ్ తీసుకోలేని ప్రణబ్ ముఖర్జీని ఫైనాన్స్ మినిస్టర్ని చేశారు. హార్ట్ బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఇదే ప్రణబ్ ముఖర్జీ ఇందిరాగాంధీతో వీళ్ళిద్దరు కొట్టుకొని ఇందిరాగాంధీ దగ్గరికి పోయారని చెప్పాను కదా. మరి అప్పుడు ఇతను ఊహించుండడు. హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హీ బికేమ్ ప్రణబ్ ముఖర్జీ ఈజ్ వర్కింగ్ అండర్ మన్మోహన్ సింగ్. ఆ టైంలో ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్ అయితే దానికి అడ్వైజర్గా ఫైనాన్స్ సెక్రటరీగా మన్మోహన్ సింగ్ ఉన్నాడు అనమాట. ఈయన కింద ఆయన పనిచేశాడు. ప్రణబ్ ముఖర్జీ కింద మన్మోహన్ సింగ్ పనిచేశాడు సెక్రటరీగా. ఈయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఈయన ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. దట్ ఈస్ కాల్డ్ టర్న్ అరౌండ్ జరిగింది. సరే, అయినా సరే ప్రణబ్ ముఖర్జీ ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఆయనకి హార్ట్ బైపాస్ సర్జరీ వచ్చి మళ్ళీ కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి ప్రణబ్ ముఖర్జీ వల్ల. అది వడాఫోన్ ట్యాక్స్ స్కామ్ ఒకటి, స్పెక్ట్రమ్ స్కాము, కోల్ మైనింగ్ స్కాము, కోల్ బ్లాక్ స్కామ్, ఇట్లా చాలా స్కామ్లు వచ్చేసాయి అనమాట.
సరే, ఫైనల్లీ 2014లో వాళ్ళ గవర్నమెంట్ పడిపోయింది. ఇంకా ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాలేదు. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ మన్మోహన్ సింగ్. అయితే ఇప్పుడు ఇది ఎంటైర్ మొత్తం చూస్తే సింపుల్గా ఒకటే, 5 ప్రధానమంత్రులు మారుతున్నారు కానీ ఫైనాన్స్ సెక్రటరీ మాత్రం మారలేదు. ఒకే ఒకడు కేజీఎఫ్ లాగా నిలబడ్డాడు. భారతదేశ ఆర్థిక వ్యవస్థని తన గ్రిప్లోకి ఈ యొక్క పొజిషన్లోకి తీసుకొచ్చినటువంటి ఏకైక వీరుడు ఎవరంటే మన్మోహన్ సింగే. ప్రధానమంత్రులు మారుతున్నా సరే ఫైనాన్స్ సెక్రటరీ అతనే కావాలని అతన్నే దగ్గర పెట్టుకుని ఫైనాన్స్ సెక్రటరీలు మొత్తం కూడా గత 50 సంవత్సరాలుగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను సింగిల్ హ్యాండెడ్గా నడిపించిన వ్యక్తి మన్మోహన్ సింగ్. అది ఫైనాన్స్ సెక్రటరీగా కానీ, ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా కానీ, ఫైనాన్స్ మినిస్టర్గా కానీ, ప్రైమ్ మినిస్టర్గా కానీ అట్లీస్ట్ 50 years భారతదేశ ఆర్థిక వ్యవస్థ తన చేతుల మీదుగా రన్ అయింది. దట్స్ మన్మోహన్ సింగ్ గ్రేట్నెస్. థ్యాంక్ యూ.